ఎద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళా పరిషత్ 4వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ కళలను బ్రతికించడానికి ఎన్టీఆర్ పేరు మీద కళా పరిషత్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆమె అభినందించారు. కళాకారులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ముత్తవరపు అరుణ్ సురేష్ బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు రమణ, కందిమల్ల సాంబశివరావు, పాండు రంగారావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంత దృష్టిలో తెలివయ్యా ఇలా
వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రజలకు, కళాకారులకు, ఎన్టీఆర్ అభిమానులకు, కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా నా నమస్కారాలు. ఎన్టీఆర్ అంటే ఓ ప్రభంజనం, ఓ చైతన్యం, కృషి, పట్టుదలకు ఆదర్శం, ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఎన్టీఆర్ అంటే ఓ ఉద్యమం. ఆ మహానుభావుడు పేరున కళా పరిషత్ నిర్వహించడం, కళలను బ్రతికించడానికి నిర్వాహకులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమైంది. నందమూరి తారక రామారావు గారి స్మృతికి అంకితమైన సాంస్కృతిక సంస్థ ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక, సంగీత, నృత్యం వంటి కళారూపాలను ప్రోత్సహించడం ద్వారా యువతరానికి భారత సంస్కృతిని పరిచయం చేయడానికి కళా పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం. ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా తెలుగు నాటక రంగాన్ని కాపాడి భావి తరాలకు సంస్కృతికి అందించడమే లక్ష్యంగా సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తూ కళాకారులకు వేదికగా కల్పిస్తూ యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో కళా పరిషత్ వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాండురంగారావు గారికి, అనంతవరం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.